Good morning, friends. Welcome to HGS class. Today, we are going to discuss about the detailed explanation of Telangana movement for drug inspector or other exams in the part of general studies. జనరల్ స్టడీస్లో భాగంగా తెలంగాణ ఉద్యమం గురించి మనం ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేద్దాం అన్నమాట. కొంచెం ఇక్కడ ఇంటర్నెట్ కొద్దిగా ప్రాబ్లం ఉంది ఈరోజు. ఎంతవరకు మ్యాక్సిమం ఒక హాఫ్ అన్ అవర్ మన బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. నెక్స్ట్ టైం చెప్పేటప్పుడు 2 అవర్స్ క్లాస్ చెప్తాను మన యాప్లో. ఈరోజు మాత్రం ఒక హాఫ్ అన్ అవర్ క్లాసు వినండి అనమాట. రైట్, మనం ఫస్ట్ ఏంటి ఇది అంటే అసలు తెలంగాణ మూమెంట్ సిలబస్ ఏంటి అనమాట. తెలంగాణ మూమెంట్ majorly classified into 3 parts. One is I, second one is M, third one is F. Here F stands for formation of Telangana. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లేదా ఆవిర్భావం అన్నమాట. నెక్స్ట్ M stand for mobilization. Mobilization means పుల్లింగ్ ద క్రౌడ్, సమీకరణ అని అంటారు. తెలంగాణ ఉద్యమంలో జనాన్ని సమీకరించటం అనమాట. నెక్స్ట్ ఐ స్టాండ్ ఫర్ ఐడియా ఆఫ్ తెలంగాణ. తెలంగాణ అంటే ఏమిటి, ఐడియా ఆఫ్ తెలంగాణ, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఐడియా ఆఫ్ తెలంగాణ, తెలంగాణ అంటే ఏమిటి అని అడుగుతాడు. దీనికి సంబంధించి మనం తెలంగాణ అంటే ఏమిటి అన్నప్పుడు మనకి సిలబస్లో ఏముంటుంది అంటే క్రొనాలజీ ప్రకారం తీసుకుంటే ఫ్రమ్ 1724 to 1948, బిట్వీన్ దీస్ ఇయర్స్ తెలంగాణ కాల్డ్ హైదరాబాద్ ప్రిన్సిలీ స్టేట్, హైదరాబాద్ సంస్థానం అని అంటారు అన్నమాట. హైదరాబాద్ ప్రిన్సిలీ స్టేట్ 1724 to 1948 వరకు ఉన్నటువంటి దాన్ని మనం హైదరాబాద్ ప్రిన్సిలీ స్టేట్ అంటారు అనమాట. ఇప్పుడు తెలంగాణ అంటే ఏమిటో తెలియాలి, ఇందులో హైదరాబాద్ ప్రిన్సిలీ స్టేట్ అంటే ఏమిటో అర్థం కావాలి అనమాట. ఒకసారి మీరు చూడండి, మనకి ఇది ప్రెజెంట్గా ఇప్పుడు భారతదేశంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పంజాబు, అలాగే ఇటు పోతే వెస్ట్ బెంగాల్, ఇవన్నీ ఏంటివి, స్టేట్స్ ఇవి. ఇప్పుడు మీకు తెలుసు భారతదేశానికి కరెన్సీ ఏంటిది, వాట్ ఈస్ ద కరెన్సీ ఆఫ్ ఇండియా, ఇండియన్ రూపీ. వాట్ ఈస్ ద కరెన్సీ ఆఫ్ తెలంగాణ ప్రెజెంట్లీ, రూపీ. వాట్ ఈస్ ద కరెన్సీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, రూపీ. వాట్ ఈస్ ద కరెన్సీ ఆఫ్ వెస్ట్ బెంగాల్, రూపీ. అంటే దీన్ని బట్టి మనకి ఏమని తెలుస్తుంది, కరెన్సీ అనేది దేశానికి ఉంటుందా రాష్ట్రానికి ఉంటుందా, దేశానికి ఉంటుంది. అప్పట్లో మన హైదరాబాద్ కరెన్సీ పేరు హోలీ సిక్కా ఆర్ హాలీ సిక్కా అని అనేవాళ్ళు. సిక్కా అంటే ఏంటిదంటే కాయిన్, నాణ్యం, రూపాయి బిళ్ళ లాంటిది అనమాట. మీరు ఎవరైనా సెక్రటేరియట్ పక్కన మింట్ కాంపౌండ్ ఉంటుంది చూసారా, అక్కడ సెంట్రల్ మింట్ కాంపౌండ్ ఉండేది హైదరాబాద్కి సంబంధించినటువంటిది అనమాట. ఇలా మనకి 1724 to 1948 మధ్యలో హైదరాబాద్ ప్రిన్సిలీ స్టేట్ ఓన్ కరెన్సీని కలిగి ఉండేది, దాని పేరు హోలీ సిక్కా అనమాట. ఎందుకు ఇలా చెప్తున్నాము అంటే కరెన్సీని కలిగి ఉన్నటువంటి ప్రాంతాన్ని ఒక దేశంగా చూస్తాము. ఇలా 1724 to 1948 హైదరాబాద్ ఆర్ తెలంగాణ రికగ్నైజ్డ్ యాజ్ ఏ నేషన్, ఈక్వల్ టు నేషన్ అనేవాళ్ళు అనమాట. ఈ 224 సంవత్సరాలు దీనికి చివరి ప్రధాని మీకు వినే ఉంటారు, లాయక్-అలీ అనేటటువంటి ఆయన అనమాట, లాయక్-అలీ. అలాగే సాలార్ జంగ్ 1 అని కూడా మీరు వినే ఉంటారు. వీళ్ళు ప్రధానమంత్రులు, అంటే ఈ ప్రాంతానికి ప్రధానమంత్రి ఉండేవాడు నరేంద్ర మోడీ లాంటి వాడు అని అర్థం అనమాట. అలా మనం తెలంగాణ భావన, ఐడియా ఆఫ్ తెలంగాణ, తెలంగాణ అంటే ఏమిటి అంటే తెలంగాణ ఒక దేశం. ఎప్పటి నుంచి ఎప్పటిదాకా,
1724 టు 1948 224 సంవత్సరాలు తెలంగాణ ఒక దేశంగా బతికినటువంటి ప్రాంతం. ఇది గుర్తుపెట్టుకోండి అనమాట. ఫ్రమ్ 1724 టు 1948 తెలంగాణ రికగ్నైజ్డ్ యాజ్ ఏ నేషన్. ఇట్ హ్యాడ్ ఇస్ ఓన్ కరెన్సీ కాల్డ్ హోలీ సిక్కా. సిక్కా నథింగ్ బట్ కాయిన్. హోలీ అనేటటువంటిది నిజాం పేరు మీద ఉన్నటువంటిది అనమాట. ఇది ఫస్ట్ పార్ట్ అనమాట. నెక్స్ట్ సెకండ్ వన్ ఏమిటి? 1948 సెప్టెంబర్ 17 రోజున హైదరాబాద్ ప్రిన్సిలీ స్టేట్ ఇంటిగ్రేటెడ్ ఇంటూ ఇండియన్ యూనియన్. హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమైంది. ఎప్పుడు? 1948 సెప్టెంబర్ 17. దీన్నే మనం ఆపరేషన్ పోలో అని అంటారు అనమాట. ఆపరేషన్ పోలో అంటే పోలీస్ యాక్షన్ కి సంబంధించింది. జనరల్ గా మనకి ఇండియా గాట్ ఇండిపెండెన్స్ ఇన్ 1947 ఆగస్ట్ 15. ఆ రోజు మనకు స్వాతంత్రం రాలేదు. 1948 ఆగస్ట్ 15 కూడా అయిపోయింది. మనకి సెప్టెంబర్ 17న స్వాతంత్రం వచ్చింది. 2 సార్లు చాక్లెట్లు ఇవ్వలేదు. మనకి స్వాతంత్ర దినం ఇక్కడ జరగలేదు తెలంగాణలో. ఇలా 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ బికేమ్ ఏ స్టేట్. స్టేట్ అంటే ఎవరు ఉంటారు? చీఫ్ మినిస్టర్ ఉంటాడు. అలా ఫస్ట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ హైదరాబాద్ స్టేట్ ఎవరు? బూర్గుల రామకృష్ణారావు. ఇలా ఎప్పటి వరకు ఉంది హైదరాబాద్ అనేది ఒక స్టేట్ గా? 1956 నవంబర్ 1 వరకు ఉంది అనమాట. అంటే 1948 టు 1956 అంటే నియర్లీ 8 years హైదరాబాద్ ఆర్ తెలంగాణ రికగ్నైజ్డ్ యాజ్ ఏ స్టేట్. ఫస్ట్ చాప్టర్ ఫస్ట్ టాపిక్ ఏం చెప్పినాం? తెలంగాణ ఒక దేశం. రెండో చాప్టర్కి వచ్చేసరికి ఏమైతుంది? తెలంగాణ ఒక రాష్ట్రం అయింది. ఎన్ని సంవత్సరాలు ఉంది రాష్ట్రంగా? 8 years ఉంది. ఫ్రమ్ 1948 టు 1956 రికగ్నైజ్డ్ యాజ్ ఏ స్టేట్ అనమాట. ఆ తర్వాత మనకి థర్డ్ పాయింట్ చూసుకోవాలి. థర్డ్ చాప్టర్ 1956 నుంచి 1969 వరకు ఇది ఉంటుంది. ఇది ఒక టాపిక్ అనమాట. 1956 ఫిబ్రవరి 20న ఫిబ్రవరి 20వ తారీఖున జెంటిల్మెన్ అగ్రిమెంట్ అని ఒక ఒప్పందం కుదిరింది అనమాట. పెద్ద మనుషుల ఒప్పందం. ఈ పెద్ద మనుషుల ఒప్పందం అంటే ఏమిటి అంటే, ఆంధ్ర వాళ్ళు తెలంగాణ వాళ్ళకి 14 ప్రామిసెస్ ఇచ్చారనమాట. వాట్ ఈస్ జెంటిల్మెన్ అగ్రిమెంట్? 14 ప్రామిసెస్ గివెన్ బై సీమాంధ్ర పీపుల్ టు తెలంగాణ రీజన్ ఫర్ ది ఫార్మేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావానికై ఆంధ్ర ప్రాంతం వాళ్ళు తెలంగాణ ప్రాంతానికి ఇచ్చిన 14 హామీలనే జెంటిల్మెన్ అగ్రిమెంట్ అని అంటారు అనమాట. జెంటిల్మెన్ అగ్రిమెంట్ అంటే ఏమిటి అన్నప్పుడు 14 హామీలు అని గుర్తుపెట్టుకోండి అనమాట. ఆంధ్ర వాళ్ళని నెహ్రూ నాటి బాయ్ అన్నాడు, గడసరి అబ్బాయి అన్నాడు. మన తెలంగాణ వాళ్ళని ఇన్నోసెంట్ గర్ల్ అన్నాడు, అమాయకపు అమ్మాయి. అబ్బాయి అమ్మాయికి ఇచ్చిండు కాబట్టి దీన్ని మనం కన్యాశుల్కం అంటారు. బ్రైడల్ ప్రైస్, నాట్ గ్రూమ్ అనమాట. కన్యాశుల్కం లాంటిదే పెద్ద మనుషుల ఒప్పందం. ఈ పెద్ద మనుషుల ఒప్పందంలో ఏం జరిగింది అని అంటే, 1956 ఫిబ్రవరి 20వ తారీఖున ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో ఈ పెద్ద మనుషుల ఒప్పందం జరిగింది. దీనికి అనుగుణంగా 1956 నవంబర్ 1వ తారీఖున ఫార్మేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. అంటే పెళ్లి జరిగింది. 14 సంవత్సరాలు కలిసి ఉంటాం అని చెప్పారు అనమాట. ఈ పెళ్ళైనటువంటి 13 సంవత్సరాల తర్వాత ఏం జరిగింది? ఫోర్త్ టాపిక్ ఏమిటి అంటే, 1969లో జై తెలంగాణ మూవ్మెంట్ వచ్చిందనమాట. 1969లో జై తెలంగాణ మూవ్మెంట్ వచ్చింది. మనం ఒకసారి ఇక్కడ చూడండి, 14 ప్రామిసెస్ చెప్పినాం. 14 ప్రామిసెస్ చెప్పినాం. ఇందులో ఒక ప్రామిస్ పేరు ఏమిటి అంటే ముల్కీ రూల్స్ అంటారు. ముల్కీ అంటే ఏమి లేదు, లోకల్ రిజర్వేషన్. లోకల్ రిజర్వేషన్ ఇన్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్. పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ అంటే గౌట్ జాబ్స్.
ప్రభుత్వ ఉద్యోగాలలో స్థానిక కోటానే ముల్కీ అంటారు. ఈ 14 హామీలలో ఒకటి ఏమిటి అంటే తెలంగాణకు మాత్రమే లోకల్ రిజర్వేషన్ ఉంటుంది, ఆంధ్రాకి ఉండదు అని మనము ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన రోజు చెప్పినాం అనమాట. ఇది మనకు ఉన్నటువంటిది. అయితే ఏం జరిగింది, 1969 జనవరి 3వ తారీఖున జస్టిస్ కుప్పుస్వామి జడ్జిమెంట్ వచ్చింది అనమాట. జస్టిస్ కుప్పుస్వామి జడ్జిమెంట్ ఏమన్నాడు, తెలంగాణ ప్రాంతానికి ముల్కీ రూల్స్ వర్తించవు అని అన్నాడు. ముల్కీ రూల్స్ నాట్ అప్లికబుల్ టు తెలంగాణ అని చెప్పాడు. తెలంగాణకి ముల్కీ రూల్స్ వర్తించవు అని అన్నాడు. మరి ఎక్కడుంటాయి అన్నాడు, ముల్కీ రూల్స్ నాట్ అప్లికబుల్ టు ఏ రీజన్, ఒక ప్రాంతానికి వర్తించవు అని అన్నాడు. మరి ఎక్కడుంటాయి, త్రూఅవుట్ స్టేట్ అయితే ముల్కీ రూల్స్ ఉంటవి అని చెప్పారు అనమాట. ఇప్పుడు చూడండి, కలిసి ఉంటే తెలంగాణ ఒక రీజన్ అవుతుంది, కలిసి ఉంటే తెలంగాణ ఒక రీజన్ అవుతుంది, విడిపోతే తెలంగాణ ఒక రాష్ట్రం అవుతుంది. రాష్ట్రం మొత్తానికైతే ముల్కీ నియమాలు ఉంటవి. కాబట్టే 1969 జనవరి 3వ తారీఖున కేటీపీఎస్ వివాదం, కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ వివాదంలో భాగంగా కలిసి ఉంటే రీజన్ అయితాం, రీజన్కి ముల్కీ రూల్స్ ఉండవు, విడిపోతే రాష్ట్రం అయితాం. అలా ముల్కీ రూల్స్ కోసం సెపరేషన్ ఈజ్ ద ఓన్లీ సొల్యూషన్ అని చెప్పేసి 1969 నుంచి పోరాడితే 2014లో మనకి తెలంగాణ వచ్చింది అనమాట. ఇలా మనము ఐడియా ఆఫ్ తెలంగాణ అంటే ఏమిటి అని అన్నప్పుడు, తెలంగాణ అంటే ఒక దేశం, 1724 to 1948 నియర్లీ ఈక్వల్ టు ఏ నేషన్ అని చెప్పినాం. 1948 నుంచి 1956 వరకు ఒక స్టేటు, అంటే ఇక్కడేమో ప్రధానమంత్రి స్థాయి, ఇక్కడేమో చీఫ్ మినిస్టర్ స్థాయి. 1956 నుంచి 1969 మధ్యలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ ఒక రీజన్ అయింది, అంటే వార్డు మెంబర్కు ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ లాగా అయింది. ఈ 1969లో మనకి కలిసి ఉంటే ముల్కీ నియమాలు ఉండవు అన్నప్పుడు జై తెలంగాణ మూమెంట్ని స్టార్ట్ చేసినాం. సెపరేషన్ ఈజ్ ద ఓన్లీ సొల్యూషన్ అనేటటువంటి పేరుతోటి విడిపోతేనే ముల్కీ నియమాలు వస్తాయని చెప్తే అప్పుడు మనం విడిపోయినాం. 1969 నుంచి మొదలు పెడితే 2014 జూన్ 2 వరకు పోరాటమే సరిపోయింది. ఇలా మనము బ్రీఫ్గా చదవాలి. ఇందులో అద్భుతమైనటువంటి డైమెన్షన్స్ ఉంటవి, కల్చర్ పార్ట్ ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది అనమాట. నే తొక్కు నూరేది ఇక్కడ, నా తొక్కులాటంతా అక్కడ అని అంటారు. అలా భాషా సాహిత్యం మీద బాగా క్వశ్చన్స్ వస్తాయి. జిఎస్ పిల్లలు మీరు బాగా చూడండి. పోయినసారి ఏమడిగారంటే పాయ అంటే ఏంటిది అని అడిగాడు, కాళ్ళ గిట్టల పులుసు, భేజ అంటే బ్రెయిన్ ఫ్రై అనమాట. ఇలా తెలంగాణ ప్రాంతంలో గోలెం అంటే ఏమిటి అని అడిగారు. ఇవన్నింటినీ మనం క్లాసులో డీప్గా చెప్దాం. యాక్చువల్గా ఈరోజు బ్రీఫ్గా అంటే మొత్తం అనలైజ్ చేయాలనుకున్నాం, కానీ ఒక చిన్న పని ఉన్నది, నేను కొంచెం బయటకు వెళ్ళాల్సి ఉన్నది. మనం నెక్స్ట్ క్లాస్లో జిఎస్ పిల్లలకి అద్భుతంగా మీకు జాతిరత్నాలు సినిమా అంత ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. ఈరోజు జస్ట్ టీజర్ టైప్ ఇది. నెక్స్ట్ క్లాస్లో మన యాప్లో చెప్దాం, అద్భుతంగా చెప్దాం అన్నమాట. రైట్, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. మీరు ఫార్మసీలో మీ కోర్ సబ్జెక్ట్ ఎంత బాగా చదువుతారో జిఎస్లో కూడా అన్ని మార్క్స్ వచ్చేలాగా ట్రై చేద్దాం. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.